గురుగారు క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. క్రోధినామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ఆదాయం వచ్చేసి 2, వ్యయము 14గా చెప్పడం జరుగుతున్నది. వీరికి సప్తమములో శని ఉండడం చేత కాస్త ఎన్నడూ లేని విధంగా వీరు ప్రవర్తన చేయడం కానీ, చెడు స్నేహం వైపు ఎక్కువగా కూడా మొగ్గు చూపెట్టడం కానీ, లేదా వివాహ సంబంధిత విషయాలలో మోసపోవడం కానీ, ఒక 2-3 సంబంధాలు వచ్చి తప్పిపోయిన తర్వాత మరొకటి సెట్ అవ్వడం కానీ, ఆ సెట్ అయ్యేటువంటి పరిస్థితులలో తండ్రి లేని సంబంధాలకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వీరి ఇంటి నుండి లెఫ్ట్ సైడ్ నుండి సంబంధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మిలిటరీ కావచ్చును, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చును, గౌట్ రిలేటెడ్ ఉండేటువంటి లేదా మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి ఇంటి నుండి అయినా, అలాంటి చదువులు చదువుతుండేటువంటి వారి నుండి అయినా సంబంధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ గోచరిస్తున్నాయి. వీరు ఏమిటి అంటే ఒక ప్రౌడిష్గా ఉంటారు. వీరు ఒక రాయల్, ఒక రూలింగ్ నేనే చేయాలి అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు తక్కువ అయి ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 చెప్పడం జరుగుతున్నది. వీరికి గురువు 10వ ఇంట్లో ఉండడం చేత అద్భుతమైనటువంటి ఉద్యోగం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ, అద్భుతమైనటువంటి గృహ నిర్మాణాలు కానీ, విల్లాస్ కానీ, గృహ నిర్మాణాలు కానీ, లేదా ఇంకెలాంటివైనా కూడా, అంటే కొందరు వీటిని ఏమంటారు, ఫామ్ హౌస్, రైట్, రిపీట్, ఇలా ఇంకా అద్భుతమైనటువంటి ఫామ్ హౌసెస్ నిర్మించుకునేటువంటి పరిస్థితులు కానీ, కొనుక్కోవడం కానీ, ఇలాంటి పరిస్థితులలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకోకుండా అద్భుతమైనటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం, బంధువుల రాక, అంతా బాగానే ఉంది. ఏది, గురువు వీరికి 10వ స్థానంలో ఉండడం చేత ఉద్యోగం మారాలి అని అనుకునేటువంటి వారు కన్ను మూసుకొని మారొచ్చును. వ్యాపారంలో కూడా కొంచెం పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటుంది. ఏంటిది అంటే మనకు లిక్విడ్ సైడ్, అంటే ఒక లిక్కర్ షాప్ కానీ, లేదా ఫుడ్ ఐటమ్స్ ఏవైనా ఉండేటువంటి పరిస్థితులలో వీరికి దందా బాగుంటుంది ఖచ్చితంగా కూడా. ఇంకా చూసుకున్నట్టయితే మొత్తం మీద ఇంటిలో పండుగ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి, భూమి కొనడం కావచ్చును, అదేవిధంగా భూలాభాలు, నూతన వస్తువులు, బంగారము, వాహనము ఇవన్నీ కొనుక్కునేటువంటి పరిస్థితి. మీకు వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో, అంటే డబ్బు ఎవరికో ఇచ్చి ఉన్నాం అది రావాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు మే, జూన్, జూలై లోపు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా గతంలో నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ మార్పు, మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్లకు కొన్ని ఇబ్బందులు కానీ, చిక్కులు కానీ ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఉద్యోగంలో మార్పు మాత్రం 100% గోచరిస్తుంది. ఇది గమనించండి. మంచి వారితో స్నేహాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి చేయండి. ఇంకా మీ అన్నదమ్ములు కానీ, లేదా అక్క చెల్లెలకు సంబంధించింది కానీ, సోదరిమణులకు సంబంధించినటువంటి కాస్త బరువు బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఆ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పై చదువులకు, విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి అద్భుతంగా ఉంది, పర్వాలేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. భూధన ధాన్య లాభాలు, రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇవన్నీ పొలిటికల్గా కూడా చాలా బాగుంటుంది.
గురువు బాగున్నాడు కనుక. స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి వారికి సప్తమ శని ఉండడం చేత కొంత లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు శని ఉన్న బుధుడు, మనకు బుధుడు నెలకు ఒకసారి మారేటువంటి 28 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఈ బుధుడు శని కలిసి ఉన్నా లేదా శని దృష్టి బుధుని మీద ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో కొంచెం లాభాలు వెచ్చించవచ్చు. బిజినెస్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసేటువంటి వారికి కాస్త ఇబ్బంది. అదే ఇందాక మనం చెప్పుకున్నాగా లిక్కర్ బిజినెస్ వారికి కానీ వారికి కొంచెం బాగుంటుంది. ఇక బట్టలకు సంబంధించింది కానీ ఇంకా కొన్ని వ్యాపారస్తులకు బాగాలేదు. ఇంకా చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ యొక్క సప్తమ శని వలన ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఉండడం కానీ, ఉద్యోగ నిమిత్తము రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, ఈ ప్రయాణం చేసేటువంటి సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వెళ్ళంగానో రాగానో కాస్త ఇబ్బందులు, వ్యాపారం నందు మోసము వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది కనుక బీ కేర్ఫుల్. వ్యాపారం ఎలాంటి వ్యాపారం అయినా కూడా. ఇంకా చూసుకున్నట్టయితే సాధ్యం కాని పని ఏదైతే ఉంటుందో అది తప్పకుండా కూడా సాధ్యం చేసుకునేటువంటి విధంగానే మీ ఆలోచన ధోరణి ఉండేటువంటి పరిస్థితి. సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కోల్పోనేటువంటి పరిస్థితి. అంటే ఒక కార్ కావచ్చును, ఒక 2 వీలర్ కావచ్చును, ఎవరి స్తోమతకు సంబంధించినటువంటి సెంటిమెంట్ వస్తువులు, ఉంగరం కానీ, చైన్ కానీ, బ్రాస్లెట్ కానీ, ఇలా అంటే ఎవరికో డబ్బు ఇవ్వాలని కానీ, లేదా సమయానికి డబ్బు అందలేదని కానీ, లేదా మరో ఇంకేదో రకమైనటువంటి ఇబ్బందుల ద్వారా ఎక్కడో ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి, ఇవి కుదబెట్టుకునేటువంటి పరిస్థితి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అయితే కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారు. తప్పకుండా మీరు కూడా ఇవన్నీ ఏమిటి అంటే శని మూలకంగా ఇబ్బందులు ఉన్నవి, గురువు మూలకంగా ప్లస్ ఉన్నవి కొన్ని. కనుక చక్కగా మనము శని భగవానుని గురువును కూడా ప్రసన్నం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరికో మనం డబ్బు ఇచ్చేది ఉంది, మనము వారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా తప్పించుకొని తిరగడం జరుగుతూ ఉన్నది. ఆల్ ఆఫ్ సడన్గా కనబడితే వాడు మన గల్లా పట్టుకుంటాడా లేదా? తప్పకుండా. కనుక ఈ గ్రహాల వలన మనకి ఇబ్బంది ఉంది అని మీకు ముందు జాగ్రత్త చెప్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి. రోజు వీలు కాకుండా డే బై డే వెళ్ళండి. ప్రతిరోజు అయితే మనమైతే ఎక్కడికో ఏదో లేట్ అవుతుందని అయితే భోజనం చేయకుండానైతే ఉండలేం కదా, స్నానం చేయకుండానైతే ఉండలేరు కదా. కొన్ని అలవాట్లు అయితే మానేసుకొని అయితే ఉండడం లేదు కదా. అదేవిధంగా ఇది కూడా ఒక అలవాటుగా మీరు మార్చుకోండి. దేవాలయానికి వెళ్ళడము, మీరు వెళ్ళేటువంటి త్రోవలో ఎక్కడో ఒక 5 నిమిషాలు ఆగండి, 5 minutes ఆగి చక్కగా నవగ్రహాలకు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. కుదిరితే దీపారాధన చేయండి. అక్కడ ఏదైనా ఉపాలయం ఉన్నట్టయితే ఇంత హారతో ఇంత ఏమైనా బ్రాహ్మణులకు ఏమైనా 11 రూపాయలు 100 రూపాయలు మీకు తోచిన సహాయం చేసి దక్షిణ ఇచ్చి గురువారము లేదా శనివారం ఇట్లా వెళ్ళిపోతూ ఉండండి. శనిని గురువును ప్రసన్నం చేసుకోండి. తప్పకుండా సింహరాశి వారు కూడా శని సంబంధిత హోమాలు కానీ తర్పణాలు కానీ పూజ 100% చేసుకోవాలి. మన వద్ద చేయడం జరుగుతూ ఉన్నది కనుక వారు తప్పకుండా కూడా కాంటాక్ట్ కావచ్చు. అలాగే గురువు గారు, ధన్యవాదాలు. మహాదేవ.